హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ డైలీ. మనం డైరెక్షనల్ డెరివేటివ్లో ఇదైతే థర్డ్ లెక్చర్ అయితే చూస్తున్నాం. ఇంతకు ముందు ఒక లెక్చర్లో వెక్టర్లు ఇచ్చి పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం, నెక్స్ట్ అయితే వెక్టర్ అవ్వకుండా పాయింట్స్ ఇచ్చి వెక్టర్ ఫైండ్ అవుట్ చేయడం చూసాం. ఇప్పుడైతే డైరెక్షనల్ డెరివేటివ్లో ఇది ఒక మోడల్ అయితే సమ్ అయితే ఉంది. ఒకసారి అయితే క్వశ్చన్ అయితే చూడండి. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఇచ్చారు అలాంగ్ విత్ ద టాంజెంట్ టు ద కర్వ్ అని చెప్పి కొన్ని గివెన్ పాయింట్స్ అయితే ఇచ్చారు. x ఈక్వల్ టు టీ, y ఈక్వల్ టు టీ స్క్వేర్, z ఈక్వల్ టు టీ క్యూబ్ అనే ఒక పాయింట్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గివెన్ ఫంక్షన్ అయితే రాసుకోవచ్చు. ఒకసారి గివెన్ ఫంక్షన్ అయితే రాసుకున్నాం. ఇప్పుడు మనం డైరెక్షనల్ డెరివేటివ్ అన్నారు కాబట్టి మనం గ్రాడ్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. గ్రాడ్ ఆఫ్ ఇది ఈక్వేషన్ ఎఫ్ అనుకొచ్చేది. గ్రాడ్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. గ్రాడ్ ఆఫ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, డో ఎఫ్ బై డో ఎక్స్ ఐ బార్ ప్లస్ డో ఎఫ్ బై డో వై జే బార్ ప్లస్ కే బార్, డో ఎఫ్ బై డో జెడ్ కే బార్. ఇప్పుడు గ్రాడ్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిఫరెన్షియేట్ చేయడమే. ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయాలి మొత్తం ఈక్వేషన్ అంతా. ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే వై స్క్వేర్ నెక్స్ట్ ఇక్కడ ఇది వై స్క్వేర్ అనేది మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ టర్మ్ అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇదంతా కాన్స్టెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x అవుతుంది ప్లస్ 2x జెడ్ మిగిలింది. ఓకే, ఇంటూ ఐ బార్ ప్లస్ వైతో డిఫరెన్షియేట్ చేయాలి ఈక్వేషన్ మొత్తం. వైతో డిఫరెన్షియేట్ చేస్తే ఫస్ట్ వై స్క్వేర్ డెరివేటివ్ 2y అంటే 2yx నెక్స్ట్ వైతో దీన్ని వైతో డిఫరెన్షియేట్ చేస్తే వై వాల్యూ 1 అవుతుంది. 1 అంటే జెడ్ స్క్వేర్ మిగిలింది ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, ఇక్కడ వై టర్మ్ ఏం లేదు కాబట్టి ఇది అయితే కాన్స్టెంట్ అయితే అయిపోద్ది. కాన్స్టెంట్ కాబట్టి 0. నెక్స్ట్ మనకి జే బార్ ప్లస్ ఇప్పుడు ఈక్వేషన్ని జెడ్తో డిఫరెన్షియేట్ చేయాలి. జెడ్తో డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ జెడ్ టర్మ్ ఏం లేదు కాబట్టి ఇదైతే 0 అయిపోద్ది. ఇక్కడ జెడ్ స్క్వేర్ డెరివేటివ్ 2zy ప్లస్ ఇక్కడ జెడ్ది 1 అవుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ కే బార్. ఇప్పుడు మనకి సర్టన్ పాయింట్ అయితే ఇచ్చారు క్వశ్చన్లో. పాయింట్ అయితే ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్వైజెడ్ ప్లేస్లో పాయింట్ అయితే వేసుకోవచ్చు. XYZ అంటే ఒకసారి ఇప్పుడు గ్రాడ్ ఆఫ్ ఎలా వస్తుందో అయితే చూద్దాం. వై స్క్వేర్ ప్లస్ 2xz స్క్వేర్ బార్ 2yz ప్లస్ x స్క్వేర్ కే బార్. అయితే చూద్దాం గ్రాడ్ ఆఫ్ వై స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ అంటే 1, జెడ్ అన్న 1 అంటే 1 ప్లస్ 2. ఓకే, నెక్స్ట్ వై అంటే 1 అన్నీ ఉన్నాయి కాబట్టి 1 ఇంటూ 1 2 ఇంటూ 1 ఇంటూ 1 2 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 జే బార్ ప్లస్ 2 1 2 కదా. నెక్స్ట్ ఇంటూ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 కే బార్. ఓకే, ఇప్పుడు గ్రాడ్ ఆఫ్ ఈక్వల్ టు 3i ప్లస్ 3j బార్ ప్లస్ 3k బార్. ఇప్పుడు మనకు గ్రాడ్ ఆఫ్ అయితే వస్తుంది. గ్రాడ్ ఆఫ్ వచ్చిన తర్వాత మనం ఈ క్యాప్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్యాప్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం క్వశ్చన్లో కొన్ని వాల్యూస్ అయితే ఇచ్చారు, దీన్ని బట్టి యూస్ చేసుకొని టాంజెంట్ టు ద కర్వ్ అన్నాడు. పాయింట్స్ ఒకసారి అలా తీసుకోవాలైతే చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఆర్ బార్ బి ద పొజిషన్ వెక్టర్ కింద తీసుకొచ్చాను. పొజిషన్ వెక్టర్ కింద తీసుకున్నాం. అక్కడ పాయింట్స్ ఎట్ ఇచ్చారు ఒకసారి తీసుకొచ్చు. ఎక్స్ ఈక్వల్ టు టీ ఇచ్చారు, వై ఈక్వల్ టు టీ స్క్వేర్, జెడ్ ఈక్వల్ టు టీ క్యూబ్ కింద పాయింట్స్ అయితే ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆర్ బార్ ఏమవుతుంది అంటే ఆర్ బార్ ఈక్వల్ టు ఎక్స్ఐ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్ కే బార్. అంటే ఆర్ బార్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూస్ అయితే వేయండి. టీఐ బార్ ప్లస్ టీ స్క్వేర్ జే బార్ ప్లస్ టీ క్యూబ్ కే బార్. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి. ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ చేద్దాం. టీస్ ఉన్నాయి కదా, అంటే డిఆర్ బై ఆర్ బార్ బై డిటీ దట్ ఈక్వల్ టు టీతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి
టీతో dy/dt కదా, అంటే dy/dt మీరు పెద్దానికి అనుకోవాలి. అంటే టీతో డిఫరెన్షియేట్ చేస్తే దీని వాల్యూ 1 అవుతుంది, అంటే ఐ బార్ మిగులుతుంది. ఐ బార్ ప్లస్ టీ స్క్వేర్ డిఫరెన్షియేట్ 2t జే బార్ ప్లస్ టీ క్యూబ్ డిఫరెన్షియేషన్ 3t స్క్వేర్ కే బార్. ఓకే, మనకి ఇచ్చిన పాయింట్ ఏంటి, 1 పాయింట్ దగ్గర తీసుకోమన్నారు. అంటే పాయింట్ 1 కాబట్టి ఇక్కడ ఐ ప్లస్ 2j టీ ప్లస్లో 1 వేసాం, నెక్స్ట్ ప్లస్ టీ ప్లస్లో 1 వేసాం కాబట్టి 3k. ఇది మనకు వచ్చిన వాల్యూ. ఇప్పుడు దీన్ని బట్టి మనకి డైరెక్షన్ వచ్చింది, దీన్ని బట్టి మనం ఈ క్యాప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ క్యాప్ అంటే ఈ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ బై నాట్ ఏ బార్. ఏ బార్ వచ్చింది మనకు వాల్యూ. ఏ బార్ నుంచి ఈ క్యాప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఐ ప్లస్ 2j ప్లస్ 3k బై రూట్ ఓవర్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఓకే, ఐ ప్లస్ 2j ప్లస్ 3k. ఇప్పుడు 1 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 ప్లస్ 1 14 రూట్ 14. ఓకే, ఇప్పుడు ఈ క్యాప్ అయితే వస్తుంది, ఈ క్యాప్ వస్తుంది, మనకి గ్రాడ్ ఎఫ్ వస్తుంది. బట్ మనకి కావాల్సిన డైరెక్షనల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా గ్రాడ్ ఎఫ్ ఇంటూ డైరెక్షనల్ డెరివేటివ్ ఈక్వల్ టు గ్రాడ్ ఎఫ్ ఇంటూ ఈ క్యాప్ మరి ఈ బార్ అని అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి. 3i గ్రాడ్ ఎఫ్ ఎయిట్ వచ్చింది మనకి 3i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 3k బార్ ఇంటూ ఇది ఈ క్యాప్ ఈ ప్లస్ 2j ప్లస్ 3k బై రూట్ 14. ఇప్పుడు ఐ కోఎఫిషియంట్ మల్టిప్లై చేయాలి, మిగతా ఏం చేయకూడదు. దీన్ని బట్టి 1 బై రూట్ 14, 3 1s are 3 ప్లస్ 3 2s are 6 ప్లస్ 3 3s are 9, 6 9 9 18 బై రూట్ 14 is the required solution for this equation. ఈ విధంగా మీరు డైరెక్షనల్ డెరివేటివ్ ఎలాంటి సమ్ ఇచ్చినా సరే ఈ విధంగా మీరు గ్రాడ్ ఎఫ్ కట్టి వచ్చిన పొజిషన్ వెక్టర్ కింద వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా పొజిషన్ వెక్టర్ తీసుకొని ఆ పాయింట్లో వేస్తే ఈ క్యాప్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు డైరెక్షనల్ డెరివేటివ్ అయితే వచ్చేస్తుంది. హోప్ డైరెక్షనల్ డెరివేటివ్ అయినా అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ప్రతిదానికైతే నేనైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంకా డైరెక్షనల్ డెరివేటివ్ యూస్ చేసి మీరు ఇంకా యూనిట్ నార్మల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సేమ్ ఈ గ్రాడ్ ఆఫ్ కాన్సెప్ట్ ద్వారానే సమ్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఇంకా దీనిపైన ఇంకా టాపిక్స్ ఉన్నాయి, అన్నీ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచ్చుక్